శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ 2025వ సంవత్సరంలో మనం రకరకాల పంచగ్రహ కూటాలు కానివ్వండి, గ్రహణాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ వచ్చాము. మరి పరాభవ నామ సంవత్సరం 2026కు గాను ఎలా ఉండబోతుంది? ఇవి ఇంకా ఇలానే ఎక్కువ అంటే 3-4 ఏర్పడటం చూసాము. అంటే సంవత్సరంలో ఏవైనా మనకేంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2025లో 3 సార్లు ఈ గురుగ్రహం 3 రాసులు మారింది. వృషభంలో ఉండే గురుగ్రహం మిథునంలో నుంచి కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయింది. 3 సార్లు మారడం అనేది డ్రాస్టిక్ ఇబ్బందిని ఇస్తుంది. అందుకే యుద్ధాలు ప్రారంభమయ్యాయి. అది కంటిన్యూ అవుతుందా ఆగిపోతుందా అనడానికి ఇంకొకసారి అదే గురువు మళ్ళీ 3 సార్లు మారుతున్నాడు. ఇప్పుడు మిథునంలో ఉన్నాడు కదా, జూన్ 2కి కర్కాటకంలోకి వస్తాడండి. వచ్చి మీకు 31 అక్టోబర్ అండ్ ఫస్ట్ ఆ టైంలో 31 అంతే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మీకు మళ్ళీ సింహంలోకి వస్తాడు. సింహంలోకి వచ్చి దాని తర్వాత డిసెంబర్ ఎండింగ్ అట్లా ఆ టైంలో వక్రిస్తున్నాడు. అంటే ఏంటి, మిథునము కర్కాటకం సింహం ఇక్కడ 3 రాసులు మారుతున్నాడు. ఎప్పుడైనా కొత్త సంవత్సరం నుంచి ఒక రాసే మారాలి తన రూల్. ఎప్పుడైతే అతిచారంలో ఇలా మారుతాడో, ఇలాగ విపరీతంగా ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఎప్పుడైతే సంచరిస్తాడో, ఇది చాలా 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 డేంజరస్ సిచ్యువేషన్. ఇలా ఎప్పుడూ మారకూడదు. దీనికి మనకి ముండేన్ ఆస్ట్రాలజీలో దీనికి పర్ఫెక్ట్గా ఇలా 3 రాసులు కనుక మారితే 7 కోటి అంటే 7 కోట్ల మంది ప్రజలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇది నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఒక 6-7 ఏళ్ల క్రితం కూడా నా ఓన్ ఛానల్లో కూడా చెప్పాను. అప్పుడు కూడా ఒకసారి ఇలాగే మారింది. కోవిడ్ టైంలో కూడా ఇదంతా. కోవిడ్ టైంలో గురుశనులు కలిసి ఉన్నారు. జీవుడు ఉండగా శని వక్రించి జీవుడిని పట్టుకోవడం ఇట్లాంటి కాంబినేషన్స్ వచ్చాయని అప్పుడే మనం యూట్యూబ్లో నా ఓల్డ్ ఛానల్స్లోకి వెళ్తే తెలుస్తుంది. 6-7 ఏళ్ల క్రితం చెప్పిన విషయం ఇది. 6 years బ్యాక్ ఆల్మోస్ట్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోవడం అయితే జరగదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధానికే దారితీస్తుంది. ఇది మరి దీనివల్ల ఏమిటి అంటే ఎవరికి సరదా కాదు, యుద్ధం వస్తే నష్టమే. కానీ ఏంటంటే మనిషి యొక్క బుద్ధిని ప్రేరేపించేటువంటి ఇది గ్రహంకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక తల్లిదండ్రులకి 4 పిల్లలు ఉంటారు. నలుగురు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళకి పుట్టారు కదండి, నలుగురు ఒకలాగే ఉండాలి, నలుగురు ఒకలాగే జీవించాలి, నలుగురు ఒకలాగే ఆలోచించాలి ఉండదు. ఎందుకు ఉండదు? మరి ఒకే రక్తం పంచుకొని పుట్టారు కదంటే వాళ్ళు పుట్టినటువంటి ఏదైతే ఉందో పూర్వజన్మ వాసన బట్టి వాళ్ళ బుద్ధులు, వాళ్ళకి పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి వాళ్ళ ఆలోచన, ధనస్థానంలో ఉండే గ్రహాన్ని బట్టి వాళ్ళకి ధనయోగము, లగ్నాన్ని బట్టి వాళ్ళ రూపురేఖలు, దశమాన్ని బట్టి వాళ్ళ వృత్తి, 12వ స్థానాన్ని బట్టి వాళ్ళ అలవాట్లు మారిపోతూ ఉంటాయి. అలాగే మనకి ప్రతి సంవత్సరం నవనాయకులు అంటారు. రాజు, మంత్రి, సేనాధిపతి, శస్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి లాగా. ఈసారి రాజు అయినటువంటి గురువు యొక్క స్వరూపం పూర్తిగా పారిపోయింది. పూర్తిగా ఇంక అసలు అడగొద్దు. దీనివల్ల అంటే ఈ 3 సార్లు అతిచారంలో గురువు ఎప్పుడైతే మనకి ఈ సింహం వైపు వస్తున్నాడో, మీరు ఎవరు ఊహించినట్టుగా సీఎం కూడా మారిపోతారు. ఇదేంటి సీఎం మారిపోయాడు ఏంటి అనిపిస్తుంది. సీరియస్గా చెప్తున్నా. అసలు ఏంటి, అసలు ఇట్లా మారిపోతాడా, ఇంత ఇది ఉంటుందా, అధిష్టానం ఇట్లా మార్చేసిందా మనుషుల్ని అన్నట్టుగా జరుగుతుంది. బికాజ్ ఆఫ్ గురువు మిథునం నుంచి కర్కాటకం నుంచి సింహం వైపు వచ్చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే గురువు యొక్క రాశిలో శని రాహు సంబంధాలు ఏర్పడిందో, అంటే గురు రాశిలో శని, శని రాశిలో రాహు. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైపోయిందంటే జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్. అదేదో మేఘతోలు కప్పుకున్న పూలి ఏదో అంటారు చూసారా, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు గురువుది. కాబట్టి ఎప్పుడైతే రాజ్యస్థానాలు అంటారు, అంటే సింహము కర్కాటకం 2 రాజ్యస్థానాలు. రాజ్యస్థానాల్లో కనుక ఈ శని గురువుల యొక్క ప్రభావం ఇంకో గ్రహం ద్వారా వస్తే అది రాజుల్ని మారుస్తుంది. అంటే కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్లు అనుకోండి, పిఎంలు అనుకోండి, సీఎంలు అనుకోండి, ఈ రాజుల్ని మార్చే ఇది అదో దానికి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం రాజకీయ నాయకులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది చేస్తే ఏమైపోద్ది అంటే అది పార్టీకి ఇబ్బంది ఏమో, అమ్మో ఇప్పుడు నేను మార్చకపోతే పార్టీకి ఇబ్బంది వచ్చేలాగుందనేటువంటిది ఆ పార్టీ వాళ్ళు నిర్ణయించుకొని మార్చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి ఎప్పుడైతే రాజు గురువయ్యాడో
ఆయన మిథున రాశిలో ఉండగా కొత్త సంవత్సరం వచ్చింది. మిథునం అంటే కమ్యూనికేషన్స్. మీరు గమనించండి, మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం పిచ్చి పిచ్చి గొడవలు అవుతాయి ఇవన్నీ అని. ఇక్కడ ఏమైపోద్దంటే అసలు ఈ మీడియాస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడూ ప్రవర్తించినంత విధంగా ప్రవర్తిస్తాయి మీడియాస్ అన్ని. ఓకే. కాబట్టి ఏంటంటే అసలు మనకు ఒక విషయం వచ్చింది అంటే, మనకు ఒక విషయం మన మన దృష్టిలోకి వచ్చిందంటే అది ఎంతవరకు నిజము అని మన కళ్ళారా చూస్తే కూడా ఒకసారి అబద్ధం అవ్వచ్చు అది. అలాంటివి ఏర్పడతాయి గురువు ఎప్పుడైతే మిథునంలో వస్తాడో. కాబట్టి ఏంటంటే ఈ యుద్ధము వలన, యుద్ధం బాంబు పడ్డం ఒక ఎత్తు అయితే, ఈ యుద్ధము యొక్క ఈ వాతావరణంలో ఉన్న కలుషితం వల్ల కొంతమంది ప్రజలకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి చాలా కేర్గా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో ఎక్కువగా నన్ను అడిగితే కొంచెం గోసేవ చేసుకోవడము అండ్ చండీ పారాయణం చేసుకోవడము, దుర్గా ఆరాధన చేసుకోవడము, వాళ్ళ ఇష్టదైవంతో కొంచెం సేపు వాళ్ళు గడపడం, అంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ గడపడం, ఇవి గనక చేసినట్లయితే సరిపోతుంది చెప్పాలంటే. సో వీలైనంత మట్టుకు విదేశాల్లో ఉంటారు కొంతమంది, ఇక్కడ నుంచి అరబ్ కంట్రీస్లోనూ అలా ఉన్న వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఉంటే మన స్వదేశానికి వచ్చేయడం సేఫెస్ట్ ఓకే సమయం చెప్పాలంటే ఇది. ఎందుకంటే ఆ దేశాల్లో ఇప్పుడు ఉండే కండిషన్లో మాత్రం ఏదైనా కానీ గల్ఫ్ కంట్రీస్లో ఉండేటువంటి వారికి కొంచెం ఈ బార్డర్లకు దగ్గరగా ఉండేటువంటి వారు ఎంతైనా కొంచెం వాళ్ళు అక్కడ నుంచి మారడం మంచిది ఇప్పుడు ఉండే కండిషన్లో. మైగ్రేట్ కూడా జరుగుతుందండి, ఎందుకంటే గురువు ఇలా రాసులు మారినప్పుడు ఏమవుద్దంటే ప్రజలు కూడా అంత వేగంగా మారిపోతారు ఉన్న ప్రదేశాలు. నేను చెప్పడం అనే కాకుండా మార్పు కూడా చెందుతారు, మైగ్రేట్ కూడా అయిపోతారు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అట్లా. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.